ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి శ్రీలక్ష్మి అండి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ గుంటూరులో ప్లాంట్ పెథాలజీ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వరి మరియు మొక్కజొన్న పంటల్లో నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళు, వాటి సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాము. ముందుగా వరిలో ఈ పొడతెగులు అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఇక్కడ బొమ్మలో చూపించినట్లుగా మనకి దుబ్బు చేసే దశ నుంచి కూడా కాండము లేదా మట్ట ఆకుల మీద మనకి గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా పెద్దవయ్యి మొక్క అంతా కూడా పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. తెగులు వెను వరకు కూడా వ్యాపించడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఒక గింజలు తాలు గింజలు ఏర్పడటం లేకపోతే రంగు మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఉష్ణోగ్రతలు గాల్లో 28 నుంచి 32 డిగ్రీలు ఉన్నప్పుడు, అలాగే మబ్బులతో కూడినటువంటి వర్షం పడుతున్నప్పుడు, మొక్కల సాంద్రత ఎక్కువైనప్పుడు, అలాగే మనం నత్రజని ఎరువులు అధికంగా వాడినప్పుడు ఈ తెగులు త్వరగా అభివృద్ధి చెంది పక్క పొలాలకు కూడా సోకుతుందండి. మరి ఈ తెగులు యాజమాన్యానికి మనం ముఖ్యంగా విత్తన శుద్ధి విధిగా పాటించాలి. మనం దీనికోసము 1 కిలో విత్తనాలకి 2 గ్రాముల కార్బనిజము మరియు మ్యాంకోజెబ్ మందుల ఈ శిలీంద్రనాశిని మిశ్రమాన్ని మనము 1 లీటర్ నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టి ఆ తర్వాత నార్మల్లో చల్లుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ మచ్చలన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయో మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఆకుల మీద ఈ రకంగా మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనం సిఫారసు చేసినటువంటి దూరంలోనే నాట్లు వేసుకోవాలి. ఎందుకంటే మొక్కల సాంద్రత ఎక్కువైతే తెగులు త్వరగా వ్యాపిస్తుంది. మనము చదరపు మీటర్కి 33 కుదుళ్ళు ఉండేలాగా మనం నాటుకోవాలండి. అలాగే మనం సిఫారసు చేసినటువంటి నత్రజని ఎరువుని కూడా 3-4 దఫాలుగా వేసుకోవాలి. నాటుకు ముందు, దమ్ము చేసేటప్పుడు, దుబ్బు చేసే దశలో, అంకుర దశలో ఈ విధంగా వేసుకోవడం వల్ల తెగులు తీవ్రత పెరగకుండా మనం శ్రద్ధ వహించిన వాళ్ళం అవుతాము. అలాగే గట్లపైన చేలో కూడా కలుపు లేకుండా మనం చూసుకోవాలి. తర్వాత అవసర ప్రాతిపదికన మనం హెక్సాకొనజోలు 2 మిల్లీలీటర్లు కానీ, వ్యాలిడోమెసిన్ 2 మిల్లీలీటర్లు కానీ, లేకపోతే ఎజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటర్ కానీ, ఎజాక్సిస్ట్రోబిన్ టొబికొనజోలు 1.5 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి కలుపుకొని మనం 10-15 రోజుల వ్యవధిలో మనం పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ తెగుల్ని అదుపులో ఉంచగలుగుతామండి. తర్వాత కాండం కుళ్ళు లేదా దుబ్బు కుళ్ళు తెగులు కూడా మనకి నేల ద్వారా ఈ వరి పంటని ఆశించడం జరుగుతుంది. ఈ తెగులు సోకినప్పుడు కణుపుల మధ్య భాగం అంతా కూడా నల్లగా మారిపోతుంది. ఆకులు పసుపు రంగుకి మారుతాయి. అలాగే పిలకలు కిందకి వాలిపోయి ఎండిపోవడం జరుగుతుంది. క్రమంగా దుబ్బు అంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. మరి తాలుగింజలు ఏర్పడటం కూడా మనం చూడవచ్చు. ఇలా ఎండిపోయినటువంటి పిలకల్ని మనం చీల్చి చూసినట్లయితే లోపల నల్ల చిన్నని శిలీంద్ర బీజాలు కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ పొటాష్ ఎరువు కనుక తక్కువైనప్పుడు, అలాగే నత్రజని ఎరువులు ఎక్కువైనప్పుడు, పచ్చదీప పురుగులు, తర్వాత కాండం తొలుచు పురుగు, వీటి వలన మొక్కలు బలహీనమైనప్పుడు ఈ తెగులు చాలా త్వరగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి మన వరి కోసిన తర్వాత మూలల్లో కూడా ఈ శిలీంధ్రం పెరగడం, తర్వాత శిలీంద్ర బీజాలు అధికంగా ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుందండి. మరి ఈ తెగులు యాజమాన్యానికి మనం పంటలో పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలి. గత పంట మూళ్ళు, తర్వాత అవశేషాలు లేకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మురుగునీరు కూడా నిల్వ లేకుండా మనం శ్రద్ధ తీసుకోవాలి. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా కార్బనిజం లాంటి మందుతో మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. తర్వాత సమతుల్యంగా మనం ఈ పోషకాలు నత్రజని కానీ, పొటాష్ కానీ తప్పనిసరిగా మనము అందించవలసి ఉంటుంది పంటకి. తర్వాత ఈ కాండం కుళ్ళు కనుక తీవ్రంగా ఉన్నట్లయితే మనము పొలం నుంచి నీటిని పూర్తిగా తొలగించి కూడా ఆరబెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రారంభ దశలో మనకి లక్షణాలు కనపడగానే హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు కానీ, వ్యాలిడామెసిన్ 2 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి కలుపుకొని మనకి మొక్కల కింద వరకు కూడా మొదళ్ళు తడిచేలాగా మనం పిచికారీ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ తెగులు ఆశించినప్పుడు మన పంటను కోసేటప్పుడు మూలని నేల చివరి వరకు కూడా మనం కట్ చేసినట్లయితే అప్పుడు ఈ తెగులు తదుపరి పంటకి ఆశించకుండా జాగ్రత్త వహించిన వాళ్ళం అవుతాము. ఇవే కాకుండా పొట్టకుళ్ళు తెగులు కూడా మనకి నేల ద్వారా వరి పంటను ఆశించడం జరుగుతుందండి. అప్పుడు పోటాకు తొడిమల మీద మనకి నిర్దిష్ట ఆకారంలోని నల్లని లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు మనకి ఏర్పడతాయండి. తర్వాత ఈ వెన్ను కూడా పొట్టలోనే కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వెన్ను పాక్షికంగా మాత్రమే, ఒకవేళ వచ్చినా కూడా పాక్షికంగా మాత్రమే బయటకు వస్తుంది. అలాగే తాలు గింజలు ఏర్పడటం, గింజలు రంగు మారటం కూడా మనం గమనించవచ్చు. మనం మొక్కల్ని దగ్గరగా నాటినప్పుడు, అలాగే వాతావరణ ఉష్ణోగ్రతలు 20 నుంచి 28 సెంటీగ్రేడ్ మధ్యన ఉన్నప్పుడు అధిక తేమ, అధిక నత్రజని వాడకం వల్ల ఈ తెగులు త్వరగా వృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ తెగులు యాజమాన్యానికి నత్రజని ఎరువుల సమతుల్యత తప్పనిసరిగా పాటించాలి. అలాగే మొక్కలు చదరం మీటర్కి 33 కుదుళ్ళు ఉండేగా
జాగ్రత్త వహించాలి. ముందు జాగ్రత్తగా మనం పొట్ట దశలో ఒకసారి మరి 10-15 రోజుల తర్వాత కార్బండజం మందుని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెగులను అదుపులో ఉంచవచ్చు. బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి ఆకు ఎండు తెగులు కూడా ప్రధానంగా విత్తనం ద్వారా సంక్రమించినప్పటికీ కూడా ఆ బ్యాక్టీరియా నేలలోను, పంట అవశేషాల్లో, మూళ్లలో, గడ్డి జాతి కలుపు మొక్కల్లో జీవించి నీటి ద్వారా ఇతర పొలాలకు వ్యాపిస్తుంది. ఈ ఆకు ఎండు తెగులు సోకినప్పుడు ఏమవుతుందంటే మనకి అంచుల వెంబడి పసుపు రంగు డాగు మచ్చలుగా ఏర్పడటం గమనించవచ్చు. ఆకుల అంచుల నుండి ఎండిపోతూ వస్తాయి. అది నారు మళ్ళీ అయినట్లయితే కూడా నారు ఎండిపోవడం అనేది మనం గమనించవచ్చు. మరి ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలు ఉన్నా అంతకన్నా తక్కువ ఉండి మంచు లేదా వర్షం పడుతున్నప్పుడు, అలాగే మొక్కల సాంద్రత పెరిగినప్పుడు, మనం నత్రజని ఎరువులను కనుక అధికంగా వాడినట్లయితే, అలాగే గాలివాన ఉన్నప్పుడు ఈ తెగులు త్వరగా అభివృద్ధి చెంది ప్రక్క పొలాలకు సోకడం అనేది గమనించవచ్చు. మరి ఈ తెగులుకి మనం తట్టుకునేటువంటి రకాలని సాగు చేసుకోవాలండి. మరి MTU 7029, 1061, 1064, అలాగే BPT 2231 ఇట్లాంటి తెగుల్ని తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. మరి ఆరోగ్యవంతమైనటువంటి పంట నుంచి మనం విత్తనాన్ని సేకరించుకోవాలి. అలాగే నత్రజని యాజమాన్యం తప్పనిసరిగా అంటే 3-4 దఫాలుగా వేసుకోవడం అనేది చాలా మంచిదండి. తర్వాత తెగులు ఆశించిన పొలంలో నీరు నిల్వ లేకుండా మనం మురుగునీటి కారుల ద్వారా నీటిని బయటికి పంపించేసేయాలి. తర్వాత పొటాష్ ఎరువుని మనం నాటే ముందు అలాగే అంకురం ఏర్పడేటప్పుడు ఎకరానికి 15-20 కిలోల చొప్పున మనం వాడుకోవాలండి. మొక్కజొన్న పంటలో చూసుకున్నట్లయితే మనకి టర్సికం ఆకు ఎండు తెగులు కూడా మనకి నేల ద్వారా సంక్రమిస్తుందండి. మనకి ఈ తెగులు సోకినప్పుడు బొమ్మలో చూపించినట్టుగా ఆకులపైన పొడవైన కోలాకారపు బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు మొదట కింద ఆకులపై ఏర్పడి తర్వాత పై ఆకులకి కాండానికి కూడా వ్యాపించడం అనేది జరుగుతుంది. 2.5-25 సెంటీమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పు కూడా ఉంటాయి. మరి అధిక తేమతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఆకు అంతా ఎండిపోయి మొక్కలు చనిపోయినట్లు కనిపిస్తాయి. మనం ఆకుల అడుగు భాగాన్ని చూసినట్లయితే ఈ శిలీంధ్ర బీజాలు వలయాలుగా మనకి కనిపిస్తాయి. మరి కండిపై ఉన్నటువంటి పొట్టుకు కూడా ఈ తెగులు మచ్చలు మనకి వ్యాపించడం అనేది జరుగుతుందండి. ఈ తెగులు కారకం కూడా విత్తనాల్లో, నేలలో తెగులు సోకిన పంట అవశేషాల్లో జీవించి తదుపరి పంటని ఆశిస్తుంది. మరి అందుకని ఈ తెగులు యాజమాన్యానికి మనం పంట అవశేషాలను తప్పనిసరిగా నిర్మూలించాలి. అలాగే ఆరోగ్యవంతమైనటువంటి విత్తనాన్ని వాడుకోవాలి. కిలో విత్తనానికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ శిలీంద్రనాశిని కలిపి మనం విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలండి. తర్వాత తెగులు తీవ్రతను బట్టి ఈ మ్యాంకోజెబ్ని మనం ఎకరాకి 1/2 కిలో మరి 200 లీటర్లు కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ తెగుల్ని అదుపులో ఉంచవచ్చు. మరి ఇంకొక తెగులు బొగ్గుకుళ్ళు తెగులు. ఈ నేలలో ఉండేటువంటి శిలీంధ్రము మొక్కల వేర్ల ద్వారా కాండం పైభాగానికి వ్యాపించి కాండంపై గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. పంట కోతకు రాకముందే కాండ భాగం విరిగిపోయి నేలపై పడటం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి మొక్కల్ని కనుక మనం చీల్చి చూసినట్లయితే లోపల బెండు భాగం కుళ్ళి నలుపు రంగుకు మారటం అనేది మనం గమనించవచ్చు. తర్వాత పూత దశ తర్వాత తేమ శాతం తగ్గినా, అలాగే వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నా, మరి నత్రజని వాడకం ఎక్కువగా ఉన్నా కూడా ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ తెగులు కారకం నేలలో మరియు పంట అవశేషాల్లో జీవించి తదుపరి పంటని ఆశిస్తుంది. తెగులు ఎక్కువగా సోకే దగ్గర పంట వేసే ముందే మనం పచ్చి రొట్టె ఎరువును సాగు చేయాలి. ఈ పచ్చి రొట్టె ఎరువును వేసినందువల్ల మనకి నేలలో సేంద్రియ తత్వాన్ని పెంచగలుగుతాము. తద్వారా కూడా ఈ బొగ్గు కూళ్ళు తెగులు కారకాన్ని అదుపులో ఉంచేటువంటి ట్రైకోడర్మాస్ వంటి జీవ శిలీంద్ర నాశనలు వృద్ధి చెందడం అనేది జరుగుతుందండి. అంతేకాకుండా ఈ ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని మనము పశువుల ఎరువులో కూడా వృద్ధి చేసి, అంటే 1-2 కిలోల ఈ కమర్షియల్ ఫార్ములేషన్ తీసుకుని 80-100 కిలోల పశువుల ఎరువులో కలిపి, తర్వాత ఒక 10 కిలోల వేపపిండి కూడా దాన్ని కలుపుకొని కొంచెం నీళ్లు జల్లుతూ దాని మీద ఈ యొక్క గోనె సంచి పట్టాలు కానీ పాలిథిన్ కవర్ కానీ కప్పి ఉంచి మధ్య మధ్య నీళ్లు జల్లుతూ ఒక వారం 10 రోజులు బాగా మాగనిచ్చినట్లయితే ఈ ట్రైకోడర్మా ముందుగా ఈ శిలీంధ్ర దారాలు కనిపిస్తాయండి. తర్వాత ప్రత్యుత్పత్తి జరిగి బాగా మనకి ఆకుపచ్చ నాచు రంగులో మనకి ఈ యొక్క పశువుల ఎరువులు అంతా కూడా చక్కగా శిలీంధ్ర వృద్ధి చెందుతుందండి. ఆ రకంగా అభివృద్ధి చేసినటువంటి ఈ ట్రైకోడర్మాని మనము నేలలో కలిగి దున్నుకున్నట్లయితే ఈ ట్రైకోడర్మా ఈ బొగ్గు కుళ్ళు కారకాన్ని చాలా చక్కగా అదుపులో ఉంచి మన పంటను రక్షిస్తుందండి. అలాగే ఎకరాకు అదనంగా 30 కిలోల పొటాషియం కూడా మనం అందజేయాలి. తర్వాత పంట వేసిన తర్వాత మనం పూత దశ నుంచి కూడా నేలలో తేమ తగ్గకుండా మనం నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పంట తీసుకున్న తర్వాత ఈ తెగులు సోకిన ఆకుల భాగాల్ని మనం ఏరి కాల్చివేయాలి.
అవశేషాలన్నింటినీ కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అలాగే పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి. తర్వాత కిలో విత్తనానికి మనం 3 గ్రాముల కార్బనిజం కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కూడా మనం ఆదిలోనే తెగులును అదుపులో ఉంచగలిగిన వారు అవుతాము. అలాగే తెగులను తట్టుకునేటువంటి DHM 103, 105 లేదా గంగా సఫేద్ 2 రకాలను నాటుకోవడం ద్వారా తెగులు బారి నుంచి పంటని కాపాడుకోవచ్చు. వరికే కాకుండా మొక్కజొన్నకు కూడా ఈ పాము పౌడర్ తెగులు అనేది ఆశించడం మనం గమనిస్తూ ఉంటామండి. ఈ తెగులు ఆశించినప్పుడు ముందుగా నేలకి దగ్గరగా ఉండేటువంటి ఆకుల మీద మనకి మచ్చలు కనిపిస్తాయి. తర్వాత పై ఆకులకి కాండానికి కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది. బూడిద గోధుమ రంగు మచ్చలు ఒకదానికొకటి ప్రక్కపక్క నుండి మనకి పాము పొడ మాదిరిగా ఇక్కడ ఈ ఫోటోలో చూసినట్లుగా కూడా మనము ఈ యొక్క లక్షణాలను గమనించవచ్చు. కాండంపై తెగులు సోకినప్పుడు మనకి కణుపుల దగ్గర మొక్కలు విరిగి నేలపై పడిపోవడం జరుగుతుంటుంది. ఈ తెగులు కారక మరి మొక్కల అవశేషాల్లో ఉండి తర్వాత కలుపు మొక్కల మీద కూడా జీవించి ఉంటుంది. మరి ఈ తెగులు యాజమాన్యాన్ని కూడా మనం పంట పరిశుభ్రతను పాటించాలి. తర్వాత నేలకు దగ్గరగా ఉన్నటువంటి తెగులు సోకిన 1-2 ఆకులను కూడా మనం తీసేసేయాలి. తర్వాత పంట అవశేషాలను కూడా పూర్తిగా నిర్మూలించుకోవాలి. తర్వాత మనం ఈ కార్బనిజం 200 గ్రాములు కానీ లేదా ప్రొపికొనజోల్ 200 మిల్లీలీటర్లు కానీ ఎకరాకి పిచికారీ చేయడం ద్వారా ఈ తెగులను అదుపులో ఉంచవచ్చు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కనుక తెగులు వస్తున్నట్లయితే అలాంటి పొలాల్లో మనం విత్తిన 40 రోజుల తర్వాత ముందస్తుగానే అంటే తెగులు సోకక ముందే ఈ మందులను పిచికారీ చేయడం ద్వారా మనం ఈ తెగులు సోకకుండా గుర్తించవచ్చు. ఈ రకంగా మరి వరి మొక్కజొన్న పంటల్లో మనం నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళని మనం విత్తన శుద్ధి, పంట మార్పిడి, తర్వాత తట్టుకునే రకాలు, అలాగే పంట అవశేషాలు లేకుండా జాగ్రత్త వహించడం, తర్వాత ముఖ్యంగా ఎరువుల సమతుల్యతను పాటించడము, నేల శుద్ధి చేసుకోవడము, అవసర ప్రాతిపదికన రసాయనాలను పిచికారీ చేయడం ద్వారా కలిగేటువంటి నష్టాన్ని మనం నివారించుకొని మంచి దిగుబడులు పొందవచ్చండి. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు శ్రద్ధగా వీక్షించినటువంటి రైతు సోదరులకు నా ధన్యవాదాలు. అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి, ఆర్వీకే ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.